బట్ ఇప్పుడు షాద్ నగర్ కోటేశ్వరుడు అంటే కొమరక్క బల్లగణేష్ ఎటువంటి అలా ఎంతమంది ఎమ్మెల్యేలు నాకు ఎంత బల్లగణేష్ పక్కనే మా పొలం పక్కనే ఎంతండి 200 కోట్లే అన్నా అన్నా మీ అందరు చెప్తున్నా అది శివ ఆ రోజు ఏదో ఫ్లోలో అన్నాడు, నేను నవ్వినా, నాకు లేవని చెప్పిన అది కట్ చేసిర్రు. నాకు 20 ఎకరాల పొలం ఉంది, బర్రెలు ఉన్నాయి, గొర్రెలు, అది మేకలు, అవి ఇవి అంతే తప్ప నాకు ఏం లేదు. హ్యాపీ ఆనెస్ట్ గా చెప్తున్నా. నాకు 20 ఎకరాలు నువ్వు కొన్నదేనా? నాన్న కొన్నది మొత్తం కలిపా? లేదన్నా, నాన్న ఒక 3 ఎకరాలు ఉంటది నాన్నది, 17 ఎకరాలు నువ్వు కొన్నావు. సో 20 ఎకరాలు, ఎకరా ఒక 3 కోట్లు 4 కోట్లు ఉంది కదా. లేదన్నా ఇప్పుడు 2 అంటే ఒక్కొక్క ఏరియా అన్న, ఒక లోపలికి ఒక బిట్ ఉంది, రోడ్డుకి ఒక బిట్ ఉంది, ఇంకా వేరే ఊర్లో ఒక బిట్ ఉంది, అట్లా ఒక్కొక్క బిట్ రేట్ ఉంటుంది. మినిమం ఎంత ఉంది అసలు అటు? అక్కడ అయితే 1.5 మినిమం 2 కోట్లు అయిపోయా 40 కోట్లు. ఏ జబర్దస్త్ ఆర్టిస్ట్ సంపాదించాడు 40 నుంచి 50 కోట్లు? నువ్వు చెప్పు చెప్పు వాస్తవంగా. నువ్వు ఇన్స్పిరేషన్ కొమరం, నువ్వు తప్పుగా అనుకోకూడదు. నువ్వు కష్టపడ్డ సొమ్ము రూపాయి పోగేసి శోభన్ బాబు గారు లాంటి వాళ్ళు, లేకపోతే మురళీమోహన్ లాంటి గారు వాళ్ళు ఇంటర్వ్యూలు చూసి చాలా మంది లైఫ్లో, అంటే నేను చెప్తున్నాను కదా ఏదో కొనేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుందని కాదు. సి ప్రాపర్టీ అనేది ఎప్పటికైనా కానీ ఉంటది, ఎక్కడికి పోదు. అది నీకు తెలివచ్చి కొన్నావు కదా. కొన్న వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఖర్చులకి లేక. మరి ఓకే. సో ఇప్పుడు మా ఛానల్లో నేను ఇప్పుడే వస్తా చూశాను, ఇప్పుడు 220 సంవత్సరాల ఇల్లు మీరు ఉంటుంది ఇప్పుడు. ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంది కొమరం. అది నాన్న కట్టించారా లేకపోతే? లేదన్న, మా ఊరు ఒక రాజు ఉండే, దొర వరవర నరసింహారావు అని, ఆ దొరది ఇల్లు అన్నది. ఆయన చాలా, అంటే ఆయనకు ఒక 200 ఎకరాలు. అప్పుడు సర్పంచులు లేరు, పోలీసు వాళ్ళు ఊరికి రారు, దొర చెప్పిందే వేదం. ఏది చేసినా దొర దగ్గరికి పోవాలి, దొర ఏది చెప్తే అది. దొర ముందుకెళ్ళి చెప్పులు వేసుకొని నడవకపోయేదన్న. మేమందరం చిన్నపిల్లలు అంటే ఓకే కానీ లేడీస్ చెప్పులు చంకలు పెట్టుకొని వంగిపోయేది ఆయన ఇంటి ముంగలికి వెళ్ళి. అంత ఉండే దొరకి. ఆ దొర చనిపోయిన తర్వాత నిమ్స్ హాస్పిటల్నే క్యాన్సర్కి చూసాడు వాళ్ళ కొడుకు. ఇక మెల్లమెల్లగా అమ్ముతూ ఉంటే నేను 6th లో ఉన్నప్పుడు మా అమ్మ కొనుక్కుందన్న. ఒక ఎకరంలో ఉంటుంది అనుకుంటా ఇల్లు? ఎకరం ఉండదన్న, ఒక అరెకరం ఉంటుంది. అరెకరంలో ఇల్లు ఉంటుంది. అప్పుడులోనే డూప్లెక్స్ హౌస్ అది. డూప్లెక్స్ అన్న, గోడ ఇంత ఉంటది అన్న, ఒక్కొక్క గోడ మట్టి గోడ. అప్పట్లోనే ఇల్లు పైన అదే నేను చూశాను, పెంకుటిల్లు చాలా బాగుంటది అన్న. ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి అందులో? బెడ్రూమ్స్ అంటే పైన ఒక పెద్ద హాల్ ఉంటది, కింద 3, వెనక 2, ఇక్కడ 2, 8 ఉంటాయి అన్న. 8 బెడ్రూమ్ ఇల్లు షాద్ నగర్ లో కొమరం ఉంది. ఎకరంలో ఇల్లు. మా ఊరు ఉడిత్యాలన్న, బాలనగర్ మండల్, షాద్ నగర్ దగ్గర అన్నట్టు. షాద్ నగర్ ఎంత దూరం ఉంటుంది? 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు. సో నిజంగా ఇప్పుడు నువ్వు ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇంత బిజీగా ఉన్నా, ఇంటికి వెళ్ళి గేదెల పాలు పిండటం, కూరగాయల పొలం పని చేయటం, అది నిజంగా గ్రేట్ కొమరం. మేబీ అలా ఉండబట్టి నువ్వు కూడా ఇంత స్ట్రాంగ్ ఉన్నావేమో. లేకపోతే ఇక్కడ మంచి డూప్లెక్స్ హౌస్ కట్టి, ఒక కారు పెట్టి లగ్జరీగా బతకొచ్చు. ఇప్పటికీ నాకు ఇక్కడ ఓన్ ప్లాటే లేదన్న. అందరూ హైదరాబాద్ లో ఆయనకి ఇండ్లు ఉన్నాయేమో, అది ఉన్నాయేమంటారు కానీ నాకు ఎందుకో బాడీకి వంట పడతలేదు. అప్పుడు పరిస్థితి బాగలేక ఏదో రకంగా సక్సెస్ అవ్వాలని బిత్ర సత్యన్న నేను రూమ్ లో ఉండి, ఒక 10 years రూమ్మేట్స్ ఇద్దరం ఉండి ట్రై చేస్తూ ఉన్న TV9 పుణ్యమా అని కొంచెం మనీ పరంగా పేరు కొమరక్క అనేది ఒక బ్రాండ్, అదంతా ఒక సక్సెస్, హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇక ఇప్పుడు మణికొండలో రెంట్కుంటా, షూట్ ఉంటే లేట్ అయితే ఈ ఊడి ఉంటా, లేదంటే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతా. ఇంకొన్ని రోజులు అయితే నా కొడుకు ఎంత 16 సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు. ఇంకా పిల్లలు పెద్దగా అయిపోతుర్రు. ఇంకొక 5 years అయితే వాళ్ళు నా పక్కన పడుకోరన్న, వాళ్ళకు దూరం పడుకుంటారు. నా బిడ్డ ఇప్పుడు నేను పోతే నా మీద పడుకుంటుంది, తెల్లారు నా మీద కాల్ చేసి పడుకుంటుంది. నేను అవన్నీ మిస్ అయిపోతానేమో ఇక్కడ ఉంటే. దగ్గర 1 hour జర్నీ. వాళ్ళు అక్కడే ఉంటారు, అదే ఇంట్లో ఉంటారు. స్కూల్కి ఎలా వెళ్తారు? బస్ వస్తుంది అన్న, బస్కి వెళ్తారు. ఓకే, షాద్ నగర్ వెళ్తారు. గుడ్ అసలుకి. కానీ అప్పుడు నువ్వు బాగా బిజీగా ఉండి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ 20 ఎకరాలు కొనే బదులు కోకాపేటలో 10 ఎకరాలు కొంటే పోయేది అసలుకి. ఇక్కడే మంచిగా బీరకాయలు, సొరకాయలు, దొండకాయలు, బెండకాయలు, తోటకూర, చుట్టాలు ఉన్నారన్న. మా చిన్నమ్మ అన్నే ఉంటది.
కానీ కొందరికి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అనిపిస్తుంది మేము అక్కడ 10 కొనే బదులు ఇక్కడ అరెకరం కొన్న అయిపోయేది కదా అనిపిస్తుంది. కానీ అప్పటి తెలివి అప్పుడే అన్నాయి. ఇక ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అంటే మన ఊరు మన వాళ్ళు ఉంటారు, మళ్ళీ ల్యాండ్ కబ్జాలు ఇవ్వడానికి వెళ్ళి పంచాయతీ. ఇప్పుడు ఏమంటే రేట్లు పెరిగిన తర్వాత తల్లి పిల్ల అమ్మ నాయన ఎవరు చూడట్లే, అన్నదమ్ములే నెత్తులు వలగొట్టుకొని చచ్చిపోతారు చిన్న ల్యాండ్ కోసం. అట్లా ఆలోచించి మన ఏరియాలో ఉంటే మనకు ధైర్యం, మనల్ని ఎవరు ఇది చేయరు కదా అని అక్కడనే కొనుక్కున్నాను.